విశాఖ స్టీల్ ప్లాంట్ను ఒకవైపున కాపాడుతామంటూనే మరోవైపున విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అక్కడ ట్రేడ్ యూనియన్ మీద రాష్ట్ర ప్రభుత్వం జనసేన నాయకులు బురజల్లడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో పరిపాలన సాగుతున్నందున విశాఖ స్టీల్ ప్లాంట్కి మేలు జరుగుతుందని ఆశించాం. కానీ ఈ ఆశలు ఈ 3 మాసాల కాలంలో ఆవిరైపోయాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందని, ప్రైవేటు సంస్థలు ప్రైవేటు స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయని వారికి కితాబు ఇవ్వడం ఇది ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడడం కాదని అడుగుతున్నాం. ఎస్ఆర్ స్టీల్ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాళా తీసినటువంటి ఎస్ఆర్ స్టీల్ ప్రైవేటు గొప్ప, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా కూడా కార్మికుల శ్రమతో 32 లక్షల నుంచి 73 లక్షల సామర్థ్యాన్ని సాధించడం గొప్ప కాదా? అలాగే సొంత గనులు లేకపోయినా కూడా 30 సంవత్సరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దీని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ మేము ఛాలెంజ్ చేసి రుజువు చేయగలం. కానీ మీరు కావాలని ఇంత బ్రహ్మాండమైన బంగారు బాతు కాబట్టే దీన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం మల్టీనేషనల్కి దేశ సంపద అంతా కట్టబెట్టాలనేటువంటి విధానంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 40 నెలల నుంచి పోరాటం సాగుతుంది. ఇప్పటికైనా కూడా మా పోరాటం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా 1% కూడా అమ్ముడు కాకుండా కాపాడుకున్నాం. అందుకని ఇప్పటికైనా కూడా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గొప్ప అని చెప్పడం తప్పు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు సెంటిమెంట్ ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏమిటని అడుగుతున్నాం. అలాగే మేము డబ్బులు ఇప్పించలేమని చెప్తున్నారు. మేము డబ్బులు అడగడంలో సెయిల్లో విలీనం చేయమని అడుగుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా ఈ స్టీల్ ప్లాంట్ తోటి కలిస్తే ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్కి మరో బలోపేతం అవుతుంది. 20 మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేయాలని సెయిల్ ఈరోజు లక్ష్యంగా పెట్టుకుంది. దానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని కలిపితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు కాబట్టి 100 సంవత్సరాలకు సరిపడ గనులు ఉన్నటువంటి సెయిల్ 2 విలీనం అవడం వల్ల విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇవి వదిలేసి ఈ పరిష్కార మార్గాలన్నీ తెలిసినా కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు నిందలేసే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద బురదల్లే విధంగా మాట్లాడడం తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మా పక్షాన ఉంటారా లేదా, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తారా లేదా మీరు తేల్చుకోండి. అందుకనే మీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ మొదటి వారంలో విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు అన్ని తరగతుల యొక్క ప్రజానీకంతో పెద్ద ఎత్తున అక్టోబర్ మొదటి వారంలో 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం సహకరించాలని కోరుతున్నాం. అశేష త్యాగాలు చేసి పోట్లాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని, విశాఖ ఉక్కు ఆందోళన హక్కుని మళ్ళా కాపాడుకోవడానికి ఇది ఒక పరీక్షా సమయం. దీంట్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు యావత్తు కూడా కలిసి రావాలని, బీజేపీ విధానాన్ని తిప్పికొట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి ప్రజానీకం సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ప్రజానీకాన్ని కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.